మానవత్వపు మధురిమను చూశాను. సేవా తత్పరతను దర్శించాను. ప్రేరణ పొంది చైతన్యమయ్యాను. మీ భజనామర కార్యక్రమాలతో హృదయాలను గెలిచారు. మార్గదర్శకులయ్యారు, ప్రేమ దీపికలయ్యారు. మహానుభావుల జీవితం కదిలిస్తుంది, నవయువతకు ఆదర్శమిస్తుంది. నీలో నేను నీ సేవకు వందనం, అభివందనం. టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. హాయ్, నేను మీ ఆదిత్య భూషణ్. టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీలో నేను సీజన్ 2లో మరో కొత్త ఎపిసోడ్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. ఈరోజుటి ఈ ఎపిసోడ్లో పార్వతీపురం వాస్తవ్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యోపాసక అభినవయాగ సరస్వతి, శ్రీ రామానందనాథ బిరుదాంకితులు, పూర్ణ దీక్షాపరులు, భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖ నాడీ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారి జీవిత విశేషాలు, వారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే, నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ శారదాంబాదేవ్యే నమో నమః. మాతాపితా గురుదేవతా సహిత సమస్త తీర్థకోటి దేవగో బ్రాహ్మణ దేవతోభ్యో నమః. అస్మద్గురు పరమపూజ్య సద్గురు శ్రీకృష్ణయాజనే నమో నమః. టీవీ టూరిజం ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలులు. అందరికీ శ్రీమాత దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మురపాక కాళిదాస్ శర్మ. శ్రీ విద్యా సర్వమంగళాపీఠం పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర స్వయంభూగా వెలిసినటువంటి వనదుర్గా స్వరూపిణి, స్థానిక దుర్గ చెట్టని ప్రఖ్యాతి చెందినటువంటి అమ్మవారి సన్నిధానంలో అయ్యప్ప స్వామివారి దేవాలయ ప్రధాన అర్చకులుగా గత 25 సంవత్సరముల నుండి ఇక్కడ నేను అర్చకత్వం చేస్తున్నాను. నేను ఎంఏ సోషియాలజీ వరకు చదువుకున్నాను. తర్వాత ఆధ్యాత్మిక రంగంలో అయ్యప్ప స్వామివారి యొక్క అర్చకులుగా ఇక్కడ సేవలు అందిస్తూ అమ్మ అనుగ్రహంతో నాడీ జ్యోతిష్యాన్ని నేర్చుకొని భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి పరిరక్షణ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మార్గాల ద్వారా ఆధ్యాత్మికతను అందరికీ పంచుతూ అందరినీ కూడా సరి అయినటువంటి ధర్మ మార్గంలోనే నడిపించేటందుకు మా గురుదేవుల సూచనలతో అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీర్వచనంతో నాకు ఉన్నటువంటి శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాను. గురుగారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా. మా తాతగారి పేరు మురపాక అప్పలరామూర్తి శర్మ గారు. వారు రామభక్తులు. వారు రామభక్తానుసారంగానే వారికి 2 మగపిల్లలు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు. ఆ రాముడిపై ఉండేటటువంటి ఆ భక్తి విశ్వాసములతో మా నాన్నగారి పేరు రామారావు అని, మా చిన్నాన్నగారి పేరు లక్ష్మణమూర్తి అని చెప్పి వారు నామకరణం చేశారు. అలాగే వారికి 6 ఆడపిల్లలు. 6 ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా ఈ మగపిల్లలిద్దరిని కూడా రామలక్ష్మణ స్వరూపులుగానే ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారో అదే విధమైన అన్యోన్యతా భావంతోనే వారిద్దరిని పెంచి ఆ తదుపరి మేము మా నాన్నగారికి మేమిద్దరు మగపిల్లలు, 2 ఆడపిల్లలు, మా చిన్నాన్నగారికి కూడా ఒక అబ్బాయి. అయితే మా తాతగారికి ఈ ఆధ్యాత్మికత విషయంలో చాలా విశేషమైనటువంటి విశ్వాసం ఉన్నందువలన నా పేరు కాళిదాస్ శర్మని, అలాగే మా అన్నయ్య గారి పేరు వెంకట లక్ష్మీ నరసింహ శర్మ అని పేరు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మా చిన్నాన్నగారి అబ్బాయి నాకన్నా పెద్దవాడు, వాడికి రామదాసు అని పేరు పెట్టడం జరిగింది. ఈ కుటుంబ నేపథ్యంలో ప్రతిదీ కూడా మా తాతగారి తాలూకు సంకల్పానుసారము, వారి యొక్క ఇచ్ఛానుసారము కూడా
అనునిత్యం కూడా మా ఇంట్లోని ఆ రాముడిని ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళం. నాన్నగారు వైద్య వృత్తి చేసేవాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్గా. ఇక్కడ పార్వతీపురంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇతను ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికి కూడా పౌరోహిత్య కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా వైద్యం చేస్తూ 10 మందిని కూడా ఆదరిస్తూ పేదలకు అనేక రకమైనటువంటి వైద్య సౌకర్యాలను అతను అందజేస్తూ స్వయంగా గ్రామాల్లోకి నడుచుకుని వెళ్ళి అప్పట్లో సైకిల్ మీద నడుచుకుని వెళ్ళే ఈ సేవలు అందించేవారు. మాకు కూడా తెలిసి అర్ధరాత్రి వచ్చినా సరే ఎక్కడికైనా సరే వెళ్ళి అతని యొక్క వైద్య సేవలు అందించేవారు. ఆ వైద్య సేవల పుణ్యఫలమే ఈరోజు మేము ఈ ఉన్నత స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారణంగా అటు మా తాతగారి యొక్క రాముడి భక్తి, మా నాన్నగారి యొక్క వైద్య సేవే మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టాయి. చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో పౌరోహిత్యం కూడా ఉండేది మాకు. ఇక్కడ శివిని, విక్రమాపురం, చంద్రంపేట, పార్వతీపురంలో కొంత భాగము. ఆ పరంపరను మా చిన్నాన్నగారు చేసేవాడు. ఆ చిన్నాన్నగారి నుండి కూడా మా చిన్నాన్నగారు అబ్బాయి నాకు అన్నయ్య అవుతారు, అతను రామదాస్ శర్మని, అతను ఈ పౌరోహిత్య వృత్తిలో చేస్తున్నారు. నేనైతే ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను. నా భార్య పేరు హేమలత. నాకు ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు. అమ్మాయి పెద్దది. అమ్మాయి కూడా 2 సంవత్సరముల కిందటే వివాహం చేశాం. పెద్ద అబ్బాయి ఆదిత్యరామ హరిహర శర్మ, తనకు కూడా గత సంవత్సరం వివాహం చేయడం జరిగింది. రెండో అబ్బాయి కార్తికేయ శర్మ అని విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో చదువుకుంటున్నాడు. మూడో అబ్బాయి రామసూర్యనారాయణ మణికంఠ శర్మ, వాడు కూడా నాతోనే ఉంటూ, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో నేను చేస్తున్నటువంటి సేవలకు నాకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. గురువుగారు, మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, అలాగే మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మా ప్రేక్షకులకి వివరించండి. తప్పకుండా. బాల్యము అంటే చిన్నతనంలోనే ఇక్కడ పార్వతీపురంలోనే నేను చదువుకోవడం జరిగింది. నా చదువు మొత్తం కూడా డిగ్రీ వరకు కూడా పార్వతీపురంలోనే నా విద్యాభ్యాసం కొనసాగింది. ఇందులో నేను 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు అప్పట్లో ఒక 2 సబ్జెక్టులు నేను పోయి, ఇప్పుడులాగా ఇన్స్టెంట్ కాదు, ఒక సంవత్సరం పోతే ఆ సంవత్సరం మొత్తం కూడా ఖాళీ ఉండాల్సిందే, మళ్ళీ నెక్స్ట్ ఇయరే కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, మా నాన్నగారు మా మేనమామ అయినటువంటి వేమకోట రమేష్ శర్మ గారి దగ్గర వేద విద్యాభ్యాసం నేర్చుకోమని, అంటే పౌరోహిత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా సంవత్సరం పాటు ఖాళీ వచ్చింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో నువ్వు మన పౌరోహిత కర్మలకు సంబంధించి అటు గృహప్రవేశములు అవనవండి, వివాహములు అవనవండి, మీకు చెప్పాను కదా గతంలో నాకు పౌరోహిత్యం మా గ్రామాలు మా తాతగారు ఉండేవి, వాటికి చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉండకుండా విద్యాభ్యాసం అక్కడ వేద విద్య నేర్చుకోమని చెప్పారు. మా గురువుగారు అయినటువంటి వేమకోట రమేష్ శర్మ గారి వద్ద నేను, మా చిన్నాన్నగారు అబ్బాయి మా చిన్నన్నయ్య రామదాస్ శర్మ ఇద్దరం కలిసి అక్కడ వేద విద్యాభ్యాసం మొదలుపెట్టాం. మా ఇంటి పక్కనే ఉండేవారు మా మేనత్త గారు. అక్కడ ఈ పౌరోహిత్యాది కర్మలకు సంబంధించినటువంటి ఈ విద్యను నేర్చుకుంటున్న సందర్భంలోనే మా తాతగారు అనునిత్యం కూడా ఆ రాముడి సేవలో ఉంటూ నిత్యం కూడా మా ఇంట్లో ప్రతి నెలలో కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మా తాతగారు చేపట్టేవారు. వారు చేపట్టే కార్యక్రమాలు చూసి అప్పటి నుండే నాకు ఆ రాముడి పట్ల, ఈ ఆధ్యాత్మిక ధార్మికత పట్ల కూడా నాకు పూర్తిమైన విశ్వాసాన్ని కలిగింది. ఈ సందర్భంలోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ప్రైవేట్గా చదువుకుని, ఎందుకంటే మనం ఈ ఆధ్యాత్మిక వృత్తిలో ఈ పౌరోహిత్య కార్యక్రమాలు నేర్చుకుంటున్నాం కాబట్టి మరి కాలేజీకి వెళ్లకుండా ఆ 3 సంవత్సరాలు పరిపూర్ణంగా మా మేనమామ గారి దగ్గరే ఈ విద్యను అభ్యసించి తదుపరి ఇక్కడ పార్వతీపురం ఎస్వి డిగ్రీ కాలేజీలో IRPM ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ డిగ్రీలో జాయిన్ అయ్యాం. ఆ 3 సంవత్సరాలు కూడా అటు విద్య నేర్చుకుంటూ ఇటు పౌరోహిత్యాది కార్యక్రమాలు చేపడుతూ 1994లో అయ్యప్ప స్వామి వారి మాల మొట్టమొదటిసారి వేయడం జరిగింది. ఆ మాల వేసినప్పటి నుండి కూడా మరింత ఈ ఆధ్యాత్మిక రంగం వైపు, భక్తిభావం వైపు నాకు ప్రేరణ కలిగింది. దానికి మొట్టమొదటిసారిగా ఆద్యంగా ఆ బీజాలు నాటిందైతే మాత్రం మా తాతగారేను. ఆ తదుపరి ఇక్కడ 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ చేయడం జరిగింది 99వ సంవత్సరం వరకు, 97, 99. ఆ సందర్భంలో కూడా అక్కడ మా ఇంకొక మేనమామగారు అయినటువంటి వేమకోట శ్రీనివాస్ శర్మ గారు అని అతను కూడా పెద్దవాళ్ళ తయారు విశాఖ హై హాస్పిటల్ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులుగా ఉండేవారు.
ఆ 2 సంవత్సరములు కూడా అక్కడ నేను అర్చకత్వం చేస్తూ చదువుకునే సందర్భంలో అక్కడికి ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను బ్రాహ్మణ్సే, అతను రిటైర్ అయిపోయారు. అప్పటికే అతనికి 60-70 సంవత్సరాల దగ్గర ఉంటాయి. అతనికి యాస్ట్రాలజీ పట్ల మంచి జ్ఞానం ఉంది. ఒకానొక సందర్భంలో నన్ను కూర్చోబెట్టి, ఏవయ్యా కాళిదాసు, తర్వాత ఏంటి నీ తాలూకు ఆలోచన అని అడగడం జరిగింది. ఏం లేదు గురువుగారు, ఇదేదో ఎంఏ సోషియాలజీ అయిపోతే ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ కంపెనీలోనే, నేను అలాగా IRPM చదివాను కాబట్టి ఏదో ఇండస్ట్రీలోనో దేనిలోనో ఉద్యోగం చేరదామనే సంకల్పంలో ఉన్నానని చెప్తే, అతను నా యొక్క చెయ్యిని, నా యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉద్యోగం వచ్చినా సరే ఆ ఉద్యోగంలో నువ్వు నిలదొక్కుకోలేవు, తదుపరి ఆధ్యాత్మికంగా నువ్వు చాలా మంచి ఉన్నతమైన స్థానానికి వెళతావు. నువ్వు ఏదైతే ఒక జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి, ఇప్పుడు నాడీ జ్యోతిషం ఉంది, భృగునాడి, దేవనాడి, గురునాడి అని నాడీ జ్యోతిషంలో అనేక రకాలైన విభాగాలు ఉన్నాయి. అందులోని అలాగే వాస్తుశాస్త్రము, నీవు ఏదో ఒక దానిలో మంచి ప్రావీణ్యత అమ్మవారి అనుగ్రహంతో నీ పెద్దల ఆశీర్వచనంతో నువ్వు సాధిస్తావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ భవిష్యత్తు మొత్తం కూడా ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగానికి నువ్వు వెళ్ళవు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా నువ్వు అందులో నిలదొక్కోలేవని చెప్పారు. ఆ సమయంలో నాకు ఆ మాటలు కొంత బాధ కలిగించినప్పటికీ కూడా కాలక్రమేణా భవిష్యత్ కాలంలో అవి వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఈరోజు ఇక్కడ ఈ అమ్మవారి సేవలో నేను ఇక్కడ కూర్చున్నాను. కాబట్టి ఆ రోజు అతను చెప్పిన ఏంటంటే, శాస్త్రం అనేటువంటి గొప్పతనం, శాస్త్రం చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం చెప్పడంలో, లెక్కల వేయడంలో మనం తప్పు చేయొచ్చేమో తప్పించి శాస్త్రం చెప్పేది ఎప్పుడు కూడా 100% ఎందుకంటే ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా తపశ్శక్తితోటి ఆలోచించి మనకు అందించినటువంటి దివ్య మహాగ్రంథమే ఈ సనాతన ధర్మం, ఆ వేదములు అన్నీ కూడా. కాబట్టి అది చెప్పడంలో, సూచించడంలో ఎక్కడ కూడా అందులో ఒక అక్షరం కూడా పొల్లుకోదు. ఏవైనా మన తాలూకా అనాలోచితంగా, అజ్ఞానంగా ఆలోచించి చెప్పే నిర్ణయాలు ఎప్పుడైనా సరే తప్పుగా వెళ్తాయి తప్పించి, ఆ రకంగా అతను ఆ రోజు ఖచ్చితంగా చెప్పినటువంటి ఆ మాటలే ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చాయి. అక్కడ నుండి కూడా నేను ఇక అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. గురువుగారు, నాడీ జ్యోతిష్యంలో మీరెంతో జ్ఞానాన్ని పొందారు కదా, మరి ఆ జ్ఞానాన్ని మా ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా క్లుప్తంగా వివరించండి. అదేవిధంగా నాడీ జ్యోతిష్యంలో మీరు మార్గనిర్దేశకం చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మా ప్రేక్షకులకు తప్పకుండా. మనకి భారతీయ సనాతన సాంప్రదాయంలో జ్యోతిష్శాస్త్రం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కారణం ఏంటంటే, గ్రహగతులను అనుసరించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం తలబెడుతుంటాం. దేవాలయ ప్రతిష్టలు అవనవండి, మనిషికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా సరే అది శుభం అవ్వచ్చు, అశుభం అవ్వచ్చు, ఆ సమయాన్ని లెక్క తీసుకొని తద్వారా లెక్కగట్టి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రంలో నాడీ జ్యోతిష్యం, భృగునాడి, శివనాడి, దత్తనాడి, అలాగే పరాశర మహర్షి చెప్పినటువంటిది జైమిని, కాళిదాసు, వరాహమిహిరుడు, ఆర్యభట్ట, ఇలాగా గణితానికి సంబంధించి గణితమే ప్రధానం. జ్యోతిష్యం లెక్క కట్టడం కదా. ఇప్పుడు గ్రహణము ఇన్ని గంటలకు వస్తుందని మన పంచాంగకర్తలు లెక్కలతో సహితంగా చెప్తారు. అది ఎలా సాధ్యమంటే అది మన భారతీయ సనాతన ధర్మం తాల గొప్పతనం, వేదముల తాల గొప్పతనం. నాడీ జ్యోతిష్యం మనకి భారతీయ సనాతన సంప్రదాయంలో జ్యోతిష్ శాస్త్రానికి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యతని దేవతలు, ఋషులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా లెక్కగట్టి గణనము, పంచాంగం చెప్పేటప్పుడు ముహూర్త తిథివార ముహూర్త నక్షత్ర యోగ కరణములతో మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రామాణికతతో కూడుకున్నటువంటిది. జ్యోతిష్ శాస్త్రమే ఒక ప్రామాణికతతో కూడుకున్నది. ఎందుకంటే మనకి పంచాంగం రాసేటప్పుడు ఇగో ఈ సంవత్సరంలో ఫలానా ఈ సమయంలో ఇన్ని గంటలు ఇన్ని నిమిషములకు గ్రహణం ఏర్పడుతుంది, గ్రహణం ప్రారంభమయ్యే సమయం అది, పూర్తిగా గ్రహణ సమయం ఇది, అలాగే గ్రహణం తాలూకా విడుదల అంటే విడుపు అంటాం మనం. ఇవన్నీ కూడా నిమిషములతో సహితం కూడా లెక్కగట్టేటటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. దానికి సంబంధించి వరాహమిహిరుడు, పరాశరుడు, జైమిని, మహాకవి కాళిదాసు సంహితానిలాగా
జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి అనేక రకాలైనటువంటి మార్గములు ఉన్నప్పటికీ ఇందులో విశేషంగా నాడీ జ్యోతిష్యము. ఈ నాడీ జ్యోతిష్యం ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు వర్తమాన కాలంలో జాతకముల పట్ల అందరికీ విశ్వాసం ఉన్నది కాబట్టి అందరూ కూడా వారి యొక్క జనన సమయాన్ని, ఆ సంవత్సరాన్ని, ఆ తేదీని కరెక్ట్గా లెక్కేసుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో గ్రామాల్లోనూ చూసుకున్నట్లయితే లేదా కొన్ని కుటుంబాల్లో ఈ జ్యోతిష్ శాస్త్రం పట్ల నమ్మకం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జాతకములు అనేటటువంటివి ఎక్కడ కూడా నిర్దేశింపబడి వాళ్ళకి జనన సమయములు వాళ్ళకి ఉండవు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెయ్యి పట్టుకొని నాడి చూస్తారు మన శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలు ఏమిటి అనేటటువంటిది. అలాగే మన యొక్క జాతకము లేనేటప్పుడు దానికి కొన్ని విశేష హోరలు ఉంటాయి. బుధవారము, శుక్రవారం, ఆదివారం అని. ఆ సమయములలో జాతక చక్రం ఉంటే దాన్ని ఆధారంగా చేసుకొని తాళపత్ర గ్రంథాలు అక్కడ ఉన్న అమ్మవారి పీఠం దగ్గర ఉంది. అది నేను తంజావూరులో ఒక మహానుభావుని దగ్గర నేను నేర్చుకున్నాను. వారు పరంపరగా వచ్చినటువంటి ఇది నాడీ జ్యోతిష్ శాస్త్రం. ఇది కార్తికేయన్ అని అతను అమ్మవారు ఉపాసకుడు. వారు ఒకానొక సందర్భంలో నేను ఒక కార్యక్రమంలో కలిసేటప్పుడు ఆ యోగ్యత నీకు ఉన్నది కాబట్టి నేను నీకు ఇస్తున్నాను, దీన్ని సాధన చేయని చెప్పి ఆ మహానుభావులు అమ్మవారు అనుగ్రహముతో నేను గతంలోనే మీకు నేను చెప్పాను. ఎక్కడైతే నేను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సహాయ అర్చకుడిగా పనిచేస్తున్నప్పుడు నాకు మార్గదర్శకత్వం చెప్పి ఖచ్చితంగా నువ్వు ఈ మార్గంలో నడుస్తావని చెప్పినట్టు ఆ మహానుభావుని యొక్క వాక్కులు, మా అమ్మ ఆశీర్వచనము, మా తాతగారి తాలూకు అనుగ్రహము, నా తల్లిదండ్రుల తాలూకు అనుగ్రహ ఆశీర్వచనంతో అటువంటి మహానుభావుల దగ్గర దాన్ని విద్యను అభ్యసించి తదనుగుణంగా ఇందాక చెప్పినట్లుగా జాతకము లేనప్పటికి కూడా బుధవారము, ఆదివారము, శుక్రవారం నాడు సూర్యోదయాది హోరం నుండి లెక్కవేసి ఈ అమ్మవారి పీఠం దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలచక్ర ప్రశ్న అంటాం. నాడీ జ్యోతిష్యంలో విశేషంగా కాలచక్ర ప్రశ్న. అసలు నాడీ జ్యోతిష్యం ఇందాక మీకు నేను చెప్పినట్లుగా సనాతన ధర్మంలో సూచించినట్లుగా ఈ నాడీ జ్యోతిష్యం ఏదైతే ఉందో దీన్ని అందరికీ జాతకాలు ఉండవు. కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా జాతకాలు సమయాన్ని బట్టి రాసి జాతక చక్రాలు రాయిస్తుంటారు. కానీ చాలామంది వరకు జాతకాలు లేని సమయంలో వారి యొక్క గ్రహగతులు ఏంటి, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం ఏంటి. ఇప్పుడు మామూలుగా జాతకం ఉండేటప్పుడు ఇవాళ ఆయన నీకు జాతకం వచ్చే ఈ శని బాగోలేదు, రాహు బాగోలేదు, దీనికి పరిహారం చేయించుకొని చెప్తాం. జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ రకంగా మనం మార్గదర్శకం చూపించాలి, వాళ్ళని ఆ ఇబ్బందుల నుండి బయటికి వెళ్ళడానికి ఏ రకంగా ఆధ్యాత్మికంగా మనం సూచించాలనేటప్పుడు ఈ నాడీ జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకొని మేము చెప్తాం. దీన్ని కాలచక్రంలోకి మార్చి ఎవరైతే జాతకం లేనటువంటి వ్యక్తులు వస్తారో వారికి విశేషంగా బుధవారము, శుక్రవారం, ఆదివారం మన పీఠం దగ్గర ఆ తాళపత్ర జ్యోతిష గ్రంథం ఉంది. అక్కడ కూర్చోబెట్టి ఆ హోరలను బట్టి కాల గణన చేసి వారి యొక్క ఆ పేరు ఏదైతే ఉందో నామ నక్షత్రాన్ని కూడా అందులోనికి ఆ అష్టమంగళ ప్రశ్న అంటూ అష్టమంగళ ప్రశ్నలో చూసి తదనుగుణంగా వాళ్ళకి పరిహారాలు, వారి యొక్క ఇబ్బందులు తొలగడానికి సూచనలు చెప్పడం జరుగుతుంది. కేవలం సామాన్య మానవులకే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి సందర్భాల్లో కూడా వీటిని ఆ కాలచక్ర యోగంలో మేము చెప్పడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల ఏదైతే ఈ నాడీ జ్యోతిష్ శాస్త్రం ద్వారా అటు సామాన్య మానవులు కానివ్వండి, ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరికీ కూడా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి లేదా వారి యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి అమ్మవారి అనుగ్రహంతో అనేక సూచనలు చేయడం జరిగింది. వాటిని అమ్మవారిని మీద విశ్వసించి వాటిని పరిహారం చేసుకునే వాళ్ళు మంచి ఫలితాన్ని పొందారు. లేనటువంటి వాళ్ళు ఏదైతే నేను చెప్పానో ఆ ఫలితాలని వాళ్ళు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే అనుభవించవలసి ఏర్పడే పరిస్థితి కూడా ఉండేది. ఎందుకంటే ఇక్కడ శాస్త్రం అనేటటువంటిది ఎవరి సొత్తు కాదు, ఒకరికి వత్తాసు పలికేటటువంటి స్థితి ఎక్కడ కూడా ఉండదు. శాస్త్రం ఒక నాయకుడికో లేకపోతే ఒక అధికారానికో ఒక వ్యక్తికో కాదు, ఇది విశ్వవ్యాప్తమైనటువంటిది. శాస్త్రం జ్ఞానం అనేటటువంటిది ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని మనం పంచిపెట్టడంలో వీడు సామాన్యుడు, వాడు ఉన్నతంగా ఉన్నవాడు, వీడు శ్రీమంతుడు అనేటటువంటి భేదభావం లేకుండా ఇక్కడికి వచ్చేటటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా నాకు తోచిన విధంగా అమ్మవారు నాకు ఆదేశించిన అనుసారం కూడా వారికి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే దాన్ని పాటించే వాళ్ళందరూ కూడా నేను నా మీద భారం వేసుకొని నేను చెప్పను, అమ్మవారి మీద భారం వేసి ఏ పని చేసినా అమ్మ దయ అనే నేను అనుకుంటాను. కాబట్టి ఆ అమ్మ దయతో వాళ్ళు విశ్వసించి చేసే వాళ్ళందరూ కూడా విశేషమైన ఫలితాలను పొందారు.
మరొక ముఖ్యమైన విషయం, ఈ ఇంటర్వ్యూ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా నాదొక విన్నపం. మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయం అనేటటువంటిది ఒక మూఢనమ్మకం కాదండి. తరతరాలుగా సమస్త ఋషులు కూడా శోధించి సాధించి మనకి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక వరం మన సనాతన ధర్మం. ఇందులోనే ఆధ్యాత్మిక అంశములు ఉంటాయి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన అంశములు ఉంటాయి, మనిషి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి సూచనలు, ధర్మ మార్గంలో మనం నడవడానికి కావాల్సినటువంటి తగు సలహాలు కూడా మన సనాతన ధర్మంలో మనకు అందించారు ఋషులు. కాబట్టి శాస్త్రం అనేటటువంటి ఒక మూఢనమ్మకం కాదు, విశ్వాసం. యథార్థంగా చెప్పబడేటటువంటి ఒక ప్రామాణికత శక్తే శాస్త్రము. కాబట్టి దీన్ని ఒక మూఢనమ్మకంగా ఇప్పుడు మనం భావించకూడదు. కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను, నేను ఆచరిస్తున్నటువంటి నా గురువుగారు, నా దైవం, తర్వాత శాస్త్ర ప్రమాణంగా వచ్చినటువంటి నాడీ జ్యోతిష్యం ఏదైతే ఉందో, అందరూ కూడా ఇక్కడ పార్వతీపురం శ్రీ విద్యా సర్వమంగళాపీఠంకి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు ఇటు రాష్ట్రం నుండే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల నుండి కూడా అటు రాజకీయ పార్టీ ప్రముఖులు అవ్వచ్చు, లేదా వ్యాపారవేత్తలు అవ్వచ్చు, సామాన్య మానవులు ఎవరు వచ్చినా సరే అందరికీ ఆ శాస్త్ర విజ్ఞానాన్ని సమానంగా వాళ్ళకి అందజేస్తూ, వారు చెప్పినటువంటి సమస్యని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి శాస్త్ర ప్రామాణికంగా నాడీ జ్యోతిష్ శాస్త్రం ద్వారా వాళ్ళకి నేను సూచిస్తున్నాను. అది కూడా అమ్మ ఇచ్చిన జ్ఞానం. ఎందుకంటే శాస్త్రము, విజ్ఞానము, తెలివితేటలు, శక్తి ఏ ఒక్కరి సొత్తు కాదు, ఒకరికి మించిపోయిన శక్తి ఒకరికి ఉంటుంది. కానీ మనం నమ్ముకున్నటువంటి అమ్మవారు, ఆవిడ తాలూకు అనుగ్రహం, ఎందుకని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లని మనకు చెప్తుంటారు. మహాకవి కాళిదాస్ అంతటి వ్యక్తికే ఇటువంటి అక్షర పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తినే అమ్మవారు స్వయంగా తన చేతితో నాలుక మీద వాగ్బీజాక్షరాలు రాసి అనుగ్రహించింది. తల్లి అనుగ్రహం కలిగితే ఎటువంటి శక్తినైనా సరే మనం పొందొచ్చు, ఎటువంటి దాన్ని సాధించవచ్చు. ఆ వచ్చేటటువంటి శక్తితో 10 మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేటటువంటి అనుగ్రహం అమ్మవారు మనకి ఇస్తుంది. కాబట్టి ఆ అమ్మ అనుగ్రహంతో, అమ్మవార్తలుగా ఆశీర్వచనంతో అన్ని రాష్ట్రాల నుండి కూడా వచ్చినటువంటి విశేషమైనటువంటి రాజకీయ ప్రముఖులు అవ్వచ్చు, లేదా వ్యాపారవేత్తలు అవ్వచ్చు, నేను మీకు చెప్పినట్లుగా సామాన్య మానవులు ఎవరైనా సరే అనునిత్యం కూడా ఈ శ్రీ విద్యా సర్వమంగళాపీఠంలో మీ యొక్క శ్రేయస్సు, లోకం శ్రేయస్సు, సనాతన ధర్మానికి పరిరక్షించేటటువంటి విషయంలో ఎటువంటి విషయాన్నైనా సరే నన్ను సంప్రదిస్తే తప్పనిసరిగా నాకు అమ్మ ఇచ్చినటువంటి అనుగ్రహంతో మీకు సేవ చేసేటందుకు, మన ధర్మాన్ని నిలబెట్టేటందుకు కాను సరైనటువంటి మార్గాన్ని అమ్మవారిని ప్రార్థించి, అమ్మవారిని అడిగి నేను మీకు తెలియజేయగలను చెప్తున్నాను. గురువుగారు, మీ సేవా తత్పరతకి స్ఫూర్తి ఎవరు? అలాగే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులకి వివరించండి. గతంలోనే ఇంతకు ముందుగా మీకు నేను చెప్పినట్టుగా టీవీ టూరిజం ఛానల్కి నేను చెప్పినట్లుగా మా తాతగారు ఎవరైతే మురపాక అప్పలరామూర్తి శర్మ గారు ఉన్నారో, వారు మేము చిన్నతనంలో బాల్యంలో ఉండేటప్పుడు అనేక మంది సాధువుల్ని, బేదలను కూడా ఇంటికి తీసుకొచ్చి 1 గంట ముందు తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టండి అని చెప్తే మా అమ్మగారు, మా పిన్ని గారు అలాగే వాళ్ళకి ఆ భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. అక్కడ నాకు ఒక స్ఫూర్తి బీజం పడింది. తదుపరి మా నాన్నగారు చేసినటువంటి వైద్య వృత్తి పరంగా అతను చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలు కూడా నా కళ్ళతో నేను చూశాను. అర్ధరాత్రి మురికివాడలైనా, మాలవాడలైనా, ఎక్కడికైనా సరే వెళ్ళి అతను, ఎవరైనా సరే ఏ ఇబ్బందులు ఉన్నా వెళ్ళి అతను సేవ అందించేవాళ్ళు. వాళ్ళు తిరిగి స్వస్థత చేకూరే వరకు అక్కడే ఉండేవారు. అటువంటి సేవా కార్యక్రమాలు ఆ సమయంలో మా నాన్నగారు చేయడం, మా తాతగారు చేయడం అనేటటువంటిది నాకు పరిపూర్ణమైన స్ఫూర్తినిచ్చింది. ఈ సందర్భంగా కూడా ఇక్కడ నేను 2000లో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడిగా నేను ఇక్కడ అర్చకత్వ సేవలు అందించే సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళే మార్గంలో అనేక మంది గురువులు ఉంటారు. ఒక్కొక్క మార్గంలో మనకు అభ్యున్నతనివ్వడానికి. నా జీవితానికి మొత్తం కూడా గురువుగా మా తాతగారు ఉంటే, విశేషంగా ఈరోజు ఈ స్థితిలోని దాన్ని ఒక రూపుదిద్ది ఒక మార్గాన్ని నడిపించిన మహామహోన్నతమైన వ్యక్తి సద్గురు కృష్ణయాజి గారు, వేమకోటి కృష్ణయాజి గారు అని. ఈరోజు కూడా అతను మన మధ్యలో లేరు. అయినప్పుడు కూడా నాకు వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా, లేదా ఆధ్యాత్మికంగా ఏ సమస్య వచ్చినా ఒక్కసారి కళ్ళు మూసుకొని అతను ప్రార్థన చేస్తే క్షణాల వ్యవధిలోనే దానికి సంబంధించిన పరిహారం నాకు దొరుకుతుంది, పరిష్కారం కూడా. అలాగా మా గురువుగారు కూడా అతనితో యజ్ఞయాగారి కార్యక్రమాలకు నేను వెళ్ళేవాడిని.
ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా మా గురువు గారు అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆపేక్ష లేకుండా నిస్వార్థంగా మన భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, 10 మందికి కూడా భారతీయ సనాతన సాంప్రదాయాలు ఉండేటువంటి మూలాలు విశేషాలు ఆ శక్తి కూడా ఫలితాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో అతను నిస్వార్థంగా అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేసేవారు. నాకు ఊహ వచ్చేసరికి దాన్ని అదే విధంగా కొనసాగించాలనే సంకల్పం నాకు బలీయంగా ఏర్పడింది. ఆ చెట్టు ఆ విత్తనమే మహావృక్షంగా ఒక ఆధ్యాత్మిక రంగంలో ఒక ధార్మిక రంగంలో నన్ను స్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంలోనే నేను ఎక్కడ యజ్ఞయాగాది కార్యక్రమాలు జరిగినా లేదా ఒక విశేషంగా గోదావరి పుష్కరాల సమయంలో కూడా రోజుకు 2000 మందికి భోజన ఏర్పాట్లు అక్కడ అన్నదాన కార్యక్రమం మన పీఠం తరపున చేయడం జరిగింది భక్తుల సహకారంతోనే. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలు జరుగుతాయి. కార్తీక మాసంలో అటు అయ్యప్ప శివ భవానీ దీక్షలు విశేషంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోని యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా విశేషంగా జరుగుతుంటాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అనేక మంది వ్యాపార నిమిత్తము వ్యవహారాల నిమిత్తం వస్తుంటారు. వారితో పాటుగా ఎవరైనా మాల వేసుకొని వాళ్ళు దీక్ష చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళందరికీ కూడా 41 రోజులు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 9 సంవత్సరములుగా ఆ కార్యక్రమం నిరాటంకంగా అమ్మవారు అనుగ్రహంతో మా గురువుల ఆశీర్వాదంతో జరుగుతుంది. ఇంకొక విశేషమైనటువంటి ఏంటంటే సనాతన ధర్మానికి భారతీయ ఆర్ష సంప్రదాయానికి మూలం ఏదంటే గోమాత. ఈరోజు పరిస్థితిని చూస్తే గోవధ ఎంత దారుణంగా విశేషంగా మన రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది. అది మన దురదృష్టం. కానీ మన శక్తి మేరకు వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ గో సంరక్షణశాలను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక భక్తుడు వాళ్ళ మాతృమూర్తి పేరున గోకవరపు శ్రీనివాసరావు అని వాళ్ళ అమ్మగారు జగన్నాథమ్మ గారి పేరున గోశాల నిర్మించారు. ఆ గోశాలలో కూడా నేను గోవుల్ని సంరక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయానికి యజ్ఞం అనేటటువంటికి ప్రధానంగా ఏంటి ఆద్యం, దేవానాం ఆద్యమాహార్యం, దేవతకు ప్రీతికరమైనటువంటి ఆద్యము అంటే నెయ్యి. ఆ ఘృతం ఎక్కడి నుండి వస్తుంది? గోవు నుండే. ఆ గో సంపద అనేటటువంటిది లేకపోతే ఈ భూమి మీద అనేక రకాలైన వినాశనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన శక్తి మేరకు కూడా నేను గోవులు తెచ్చి సంరక్షించి ఏ విధమైనటువంటి అక్కడ వాటి తాలూకా పాలు వచ్చినా అమ్మవారి సేవకు వినియోగించడం, లేదా వాటి తాలూకా దూడలు తాగడమే తప్పించి ఈ ఇచ్చే పాలను ఇంకోళ్ళకి అమ్మడం అని కానీ, లేదా దాన్ని ఇంకొక వ్యాపార మార్గంలో చూసే ప్రసక్తే లేదు. నాకు అవకాశం ఉన్న కాటికి మాటుగా అమ్మవారికి, ఎందుకంటే గోస్థానం అంటే 33 కోటి దేవతా స్వరూపం, 33 కోట్ల దేవతా స్వరూపమే గోమాత. ఎక్కడైతే గోమాత ఉంటుందో అక్కడ ఎటువంటి వినాశనములు జరగవని మనకి శాస్త్రం చెప్తుంది. ఆ గోమాతను మనం సంరక్షించుకుంటే మన ధర్మాన్ని మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం, మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రత్యక్షంగా ఉండేటువంటి తల్లి గోమాత. ఆ గోమాత సేవకు సంబంధించి నా శక్తి మేరకు కూడా అక్కడ గోసేవ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కరోనా సమయంలో కూడా భయంకరమైనటువంటి లాక్డౌన్ సమయంలో ఎవరు కూడా అన్నదాన కార్యక్రమాలకు ఇదైతే మన పీఠ ప్రాంగణంలోనే ప్రతిరోజు 300 మందికి ఆహారాన్ని వండించి ఆహార పొట్లాలను స్వయంగా, ఎందుకంటే డబ్బుండే వాళ్ళు ఎలాగా వాళ్ళకి తగిన ఆహార పదార్థాలు ఉంటాయి, కానీ నిత్యము కూడా ఏ రోజు బతికితే ఆ రోజే సంపాదించుకునేటటువంటి పరిస్థితుల్లో ఆ కరోనా వెల్లయ తాండవంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో కూడా నాకు అమ్మవారు ఆదేశించే అనుసారం ఒక 300 మంది వరకు కూడా మురికివాడల్లోకి పేదవాడల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఆహార పొట్లాలను అందించేవాడిని. ఇవన్నీ కూడా మీరు అడిగారని నేను చెప్పడం కాదు, కానీ మనం ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. మనకు ఉండేటటువంటి మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే మనకు తోచినటువంటి దాన్ని, మనకు ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లుగా కేవలం మన స్వార్థంతో కాకుండా మనకు ఇచ్చినటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి, ఎందుకంటే మా గురువుగారు కూడా చెప్పేవాళ్ళు, కృష్ణయ్య గారు, ఒరే చెరువు నిండా నీరు ఎక్కువైపోయిందనుకో గండి కొట్టేసి మొత్తం పొలాలను ముంచేస్తుంది, చుట్టుపక్కల ఉన్న పొలాలను ముంచేస్తుంది. అదే ఆ నీరు నిండేటప్పుడు ఒక కాలువ కొట్టి వేరే మార్గంలోకి వెళ్తే ఆ నీరు 10 మందికి ఉపయోగపడుతుంది. అంతేగాని నీరంతా నేనే ఉంచుకుంటానని చెరువు ఉంటే 4 పక్కలు కూడా గట్టు కొట్టిస్తే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద కూడా ఎప్పుడు కూడా దాని మీద వచ్చేటటువంటి, అది ఆర్థిక వ్యవహారం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, 10 మందికి పంచి పెడితేనే అది సార్థకత జరుగుతుంది. దానికి ఒక సాద్గుణ్యత వస్తుంది. మా గురువుగారు చెప్పిన మాటలు
ఇప్పుడు కూడా నాకు అవకాశం ఉన్న కాటికి అమ్మవారి అనుగ్రహంతో నేను దాని ఆచరణ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మన సనాతన భారతీయ సాంప్రదాయంలో కూడా ఆగమ శాస్త్రంలో దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు అనేటటువంటి అనేక వేల కార్యక్రమాలు, యజ్ఞాగాల కార్యక్రమాలు నేను చేయించడం జరిగింది అమ్మవారి అనుగ్రహంతో. ఇందులో విశేషంగా కొన్ని స్వయంభూ దేవాలయాలు ఉంటాయి, అంటే దేవతలు ఋషులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు. అవి కాలగర్భంలో చాలా మట్టుగా కనుమరుగైపోయి ఉండే పరిస్థితుల్లో మనకి భగవంతుడిచ్చిన సూచన ప్రకారం అనండి, అమ్మవారి అనుగ్రహ ప్రకారం అనండి 10 మందిని కూడా దానికి ఏర్పాటు చేసి అటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించడం, జీర్ణోద్ధరణ చేయడం. ఎందుకంటే ఒక దేవాలయం కట్టడం, 10 మంది డబ్బులు తెచ్చి పెట్టడం అనేటువంటిది ఇప్పుడున్న జరుగుతున్న సందర్భాల్లో అనేక రకాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో దేవాలయాలు నిర్మిస్తున్నారు చక్కగా. కానీ మన సనాతన సాంప్రదాయంలో కనుమరుగైపోయి ఉన్నటువంటి దేవాలయాల్ని మళ్ళా వెలుగులోకి తేవాలి, ఆ శక్తిని 10 మందికి పంచాలి. ఎందుకంటే శక్తి ఎప్పుడూ శక్తే, దాన్ని మనం గుర్తించకపోతే అది మన కర్మ, అది మన అజ్ఞానం అవుతుంది తప్పించి అక్కడ శక్తి ఎప్పుడు కూడా నిర్వీర్యం అవదు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అన్నా సరే. కాబట్టి అటువంటి దేవాలయాలను గుర్తించి ఆ దేవాలయాలకు సంబంధించి అప్పటికప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలతో ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి ఆ దేవాలయాలను కూడా వెలుగులోకి తెచ్చేటటువంటి మార్గంలో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక సేవగా, ఒక వరంగా నేను భావించే చేస్తున్నాను. అటువంటి కార్యక్రమాలు కూడా మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో అనేక రకాలుగా చేయడం కూడా భగవంతుడి అనుగ్రహంతో చేయడం జరిగింది. గురువుగారు, మీరు చేసిన సేవా కార్యక్రమాలకి వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి మా ప్రేక్షకులకి తెలియపరచండి. మీరు అడిగినట్లుగా సేవా కార్యక్రమములు అనేటటువంటి ఒక గుర్తింపు కోసమో లేదా ఒకరు గుర్తించాలనేటటువంటి సంకల్పంతో నేను చేయలేదు. కానీ నన్ను ఆశీర్వదిస్తూ, ఎందుకంటే నాకు ఏది వచ్చినదా అమ్మవారి ఆశీర్వచన ఫలంగానే నేను భావిస్తాను. అలాగున్నప్పుడే మన స్థాయిలో మనం నడవగలమని మా గురువుగారు చెప్పేవారు. కాబట్టి దాని ప్రకారం ఏది చేసినా అమ్మవారి సేవే, ఏది వచ్చినా అమ్మవారి ఆశీర్వచనమే. అందులో భాగంగానే శ్రీశైలం కంచికామకోటి పీఠంలో యజ్ఞం నిర్వర్తించే సమయంలో అప్పటికి నాకు 108 యాగములు పూర్తయిన సందర్భంగా అప్పుడు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహముతో మనకి ముదుగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారని కంచికామకోటి ఆస్థాన పండితులు, తిరుపతి దేవస్థాన ధార్మిక పరిషత్తు అధ్యక్షుడు కూడా వారే. వారి సమక్షంలోనే సముద్రాల కృష్ణమూర్తి గారు కంచికామకోటి పీఠాన్ని నిర్వర్తించేటటువంటి వాళ్ళు అతని బాధ్యతలు అప్పచెప్పారు. వారి ఆశీర్వచనంతో అభినవ యాగ సరస్వతి అనేటువంటి ఒక బిరుదునివ్వడం జరిగింది. ఆ బిరుదు అనేటటువంటి అమ్మవారి ఆశీర్వచనంగానే నేను భావిస్తున్నాను. తదుపరి తిరుమల తిరుపతి గోగర్భాశ్రమంలో నేను సుదర్శన మహాయాగాన్ని నిర్వర్తించే సమయంలో కూడా ఏర్పేడు పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామివారు కూడా ధర్మ పరిరక్షణ ధురీణ అనేటువంటి ఒక బిరుదునిచ్చి ధర్మదండాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మన పీఠంలోనే సహస్రచండీ యాగాన్ని చేసే సందర్భంలో మన పద్మశ్రీ అవార్డు గ్రహీత 200 శతావధాని మాడుగుల నాగపండి శర్మ గారు వచ్చి హోమ సహస్రయాజి బిరుదు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. తదుపరి హిమాలయాలు అంటే హరిద్వార్ క్షేత్రంలో శివశాక్తేయ యాగాన్ని నిర్వర్తించేటప్పుడు అక్కడ ఆ శంకరాచార్య పీఠం అధిపతి, పీఠ వ్యవస్థాపకులు అనేటువంటి ఆ పీఠాధిపతి రాజరాజేశ్వర మహారాజు వారు నాకు అక్కడ గవర్నర్ ప్రేమ్చంద్ అగర్వాల్ చేతుల మీదుగా సనాతన భారతీయ ఆర్ష ధర్మ పరిరక్షక అనేటువంటి బిరుదుతో ఆశీర్వదించడం జరిగింది. ఇవి ముఖ్యంగా తర్వాత అనేకమైన ఉన్నప్పటికీ కూడా విశేషంగా ఈ 4 కార్యక్రమాలు. తర్వాత ఇందాక మీకు నేను చెప్పినట్లుగా నా గురువు గారు అయినటువంటి పరమపూజ్య సద్గురు కృష్ణయాజి గారు, మీ వంశము రాముడికి అంకితమై ఉంది కాబట్టి నాకు పూర్ణదీక్ష ఇచ్చే సమయంలో శ్రీ రామానందనాథ అనేటటువంటి ఒక పేరుతో నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ పేరుతోనే నా కార్యక్రమాలన్నీ కూడా నేను నిర్వర్తిస్తుంటాను. విశేషంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న శ్రీ విశ్వావసునామ సంవత్సర
ఉగాది ప్రతిభా పురస్కారాల్లో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక పరంగా నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను గుర్తించి నాకు ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ప్రతిభా పురస్కారాన్ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద, జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీ గారి చేతుల మీదుగా మొన్న నాకు అమ్మవారి అనుగ్రహంతో నేను అందుకోవడం జరిగింది. గురువుగారు, రాబోయే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత మార్గంలో ధర్మ మార్గంలో నడిపించడానికి ఏ రకమైన సందేశం అని మీరు అడగడం జరిగింది. ఇక్కడ యువత కన్నా మొత్తం సమాజానికే మనం ఒక మార్గాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఏర్పడింది. కారణం ఏంటంటే విద్యాభ్యాసము జరిగేటప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల యువత పెడత్రోవ తప్పితే నడుస్తున్నటువంటి సమాజంలో కూడా వ్యక్తుల మధ్య ఆంతరంగిక వైషమ్యములు, ఈ అరిషడ్వర్గ ప్రధాన ప్రేరితమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఏవైతే ఉన్నాయో వాటి ప్రేరణ చేత ఒకడిని ఒకటి దోచుకుందాం, ఒకడిని మోసం చేద్దాం, ఒకరిని నాశనం చేద్దాం అన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం మొత్తం కూడా అందరిని అనడం లేదు కానీ చాలా మట్టుగా కూడా పరిస్థితి అదే కనబడుతుంది, మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే మనకు చెప్తారు, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని. ఎందుకంటే పెద్దలు చెప్తారు, తాతలు పోసిన గంజి తరతరాలకు కూడా చెందుతుంది. ఏమిటయ్యా గంజి అంటే? గంజి అంటే ఏంటి? అన్న సారం. అన్నం వండేటప్పుడు వచ్చేటటువంటి ఆ సారమే గంజి. అంటే మనం చేసిన పుణ్యసారము మన తరాలకి, అటు పుణ్యసారం అవనండి పాపసారం అవనండి, మన వెనకాల తరాల వాళ్ళు కూడా దాని కర్మల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి, సమాజం గుర్తించాలి. ఈ ఆధ్యాత్మిక రంగంగా మనం 10 మందికి చెప్పేటప్పుడు కూడా ఆ విషయాన్ని వాళ్ళకి ప్రేరణ కలిగించి మనం మంచి చేస్తే ఆ మంచి అనేది మన కుటుంబానికి, మన వంశానికి, మన సమాజానికి మేలు చేస్తుంది. చెడు చేశామా, ఎందుకంటే ఒక తప్పు మనం ప్రవర్తించేటప్పుడు మన వెనకాతలు ఉండేటటువంటి మన పిల్లలు అవ్వచ్చు, మన చుట్టూ ఉండేటటువంటి పరిజనం అవ్వచ్చు, అతను చేస్తున్నారు కాబట్టి ఆ తప్పు అనేటువంటి మనం చేసినా అది ఒప్పే అవుతుంది. అతను చేసినప్పుడు తప్పు కాదు, మనం చేస్తే ఎందుకు తప్పు కాదు అనేటటువంటి భావన జనాల్లోకి, ప్రజల్లోకి ఎప్పుడైతే వచ్చిందో మొత్తం కూడా సమాజం కలుషితం అయిపోతుంది. మనకి ఋషులు చెప్పింది ఏంటయ్యా, నువ్వు ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని ఆచరింపచేయు. ధర్మాన్ని తెలుసుకోవడం గొప్ప కాదు, ధర్మాన్ని అందరం తెలుసుకుంటాం, ధర్మం తెలుసుకోవడంలో గొప్ప ఏం కాదు. కానీ ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆచరించిన ధర్మాన్ని కనీసం 10 మందినైనా సరే ఆ మార్గంలో నడిపించేటందుకు మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను కళాశాలలో కూడా అనేక మంది విద్యార్థులతో సెమినార్లు నిర్వహించడం జరిగింది. కలియుగంలో అంటే వస్తున్నటువంటి వర్తమాన కాలంలో విదేశీ పోకడలకు మనం ఆకర్షితం అయిపోతే మన పరిస్థితి ఏంటుంటుంది? విదేశీయులే మన ధర్మాన్ని అంగీకరించి వాళ్ళు మన ధర్మాన్ని స్వీకరించేటప్పుడు వాళ్ళు వదిలిసినటువంటి చెత్త ధర్మాన్ని మనం స్వీకరిస్తున్నాం. అది ఎంతవరకు సమంజసం, దానికి వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏంటనేటువంటిది నా శక్తి మేరకు వాళ్ళకి తెలియజేయడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మన శ్రీ విద్యా సర్వమంగళ పీఠం తరపున సనాతన ధర్మాన్ని పరిరక్షించే భాగంలో ఇప్పుడు గోశాలు నిర్వర్తిస్తున్నాం. వేదాలని నిలబెట్టేటటువంటి వేద సారాన్ని కూడా 10 మందికి అందించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఒక వేద పాఠశాల ఏర్పాటు చేసి ఆ వేద పండితులు తీసుకొచ్చి అందరికీ కూడా ఈ వేదాన్ని అందించాలంటే సంకల్పం ఉంది. ఎందుకంటే జన్మనా జాయితే శూద్రః కర్మనా జాయితే ద్విజః అంటారు. ఇక్కడెక్కడ బ్రాహ్మణ క్షత్రియ ఇక్కడెక్కడ వర్గాలు కానీ జాతి మత భేదాలు ఎక్కడ కూడా సనాతన ధర్మం చెప్పలేదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పుట్టినప్పుడు అందరూ కూడా శూద్రులే. కర్మనా జాయితే ద్విజః, వాడు చేసేటటువంటి కర్మను బట్టి ద్విజ అంటే 2వ జన్మ. ఆ 2వ జన్మ అనేటటువంటిది ఏంటంటే దైవము, భక్తి, గురువు, జ్ఞానము. ఎందుకంటే గుకార అంధకారస్థ రుకారస్థ నిరోధక అంధకార వినాశత్వ గురుత్యభీదని గురుగీత చెప్తుంది. అంటే గు అనే శబ్దము అంధకారాన్ని సూచిస్తే రు అనే శబ్దము కాంతిని సూచిస్తుంది. కాబట్టి అంధకారమైనటువంటి అరిషడ్ వర్గంతో ప్రేరితమై వాడు కళ్ళు కనబడడం లేదురా, కళ్ళు నెత్తికెక్కిపోయాయని మనం అందరం అంటుంటాం. ఏంటంటే వాడికి అజ్ఞానం అనే అహంకారం చీకటి వాడికి ఆవాహించింది. కాబట్టి మంచి చెడులు విచక్షణ తెలియదు. చీకటిలో మనం ఉన్నాం, అక్కడ తాడో తెలియదు, పామో తెలియదు, ఏది తగిలినా మనం ఒక రకమైన భయాందోళనకు గురవుతాం, అనేక రకాలైన భావనలకు భావోద్వేగాలకు లోనవుతాం. కానీ అక్కడ కాంతి ఉంటే అక్కడ విచక్షణ తెస్తుంది. అది పాము, కర్ర, కత్త లేదా ఒక తాడు అనేది, దాన్ని బట్టి మన తాలకు ప్రవర్తన ఉంటుంది. అలాగా
ఈ అజ్ఞానాంధకారంతో కూడుకున్నటువంటి ఈ బ్రతుకులకి గురువు అనే శబ్దం ద్వారా జ్ఞానము. గురువు అంటే ఎవరు? అమ్మవారు, శాస్త్రము, వేదము, ధర్మము, ఇవే గురువులు. కాబట్టి వాటిని మనం ఆచరించడం వల్ల ఆ అజ్ఞానాంధకారం నుండి మనం బయటపడి జ్ఞానం అనేటటువంటి కాంతిలో స్పష్టంగా మనం ఏ విధంగా వెళ్ళాలనడానికి మనకి సనాతన ధర్మంలో అనేక రకాలైన విషయాలు మనం సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవండి ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి వర్తమాన కాలంలో అందరు కలిపి ఒకే దగ్గర దైవారాధన చేయడం, అందరూ కలిసి భోజనం చేయడం, అందరూ కలిపి యాత్రకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ధర్మాన్ని నిలబెట్టేటువంటి మార్గంలో. కాబట్టి ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి అమ్మవారి అనుగ్రహంతో ప్రయత్నం చేస్తున్నాం. సనాతన ధర్మంలో నేను చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఆధ్యాత్మిక రంగంలో నేను చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఒక స్ఫూర్తిగా, ఎందుకంటే మనకు భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్తాడు? ఉత్తములైనటువంటి వాళ్ళు దేన్ని చేస్తారో లోకమంతా దాన్నే చేయాలని. ఇక్కడ ఉత్తములు ఎవరంటే మన సనాతన ధర్మంలో ఉన్న ఋషులు, నాకు ఉత్తమ మార్గంలో నడిపించిన నా గురువులు. వారు చెప్పినటువంటి సూచించిన మార్గంలో నా శక్తి మేరకు కూడా వారి ఆచరణ నేను తీసుకొని ఈరోజు ఎంతో కొంత నాకు తోచిన మాటుగా అమ్మవారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాల్ని. వీటిని స్ఫూర్తిగా తీసుకుని ఏ ఒక్కరైనా సరే, అంటే నేను ఉత్తముడిని అని కాదు, భగవంతుడు మనకు చూపించినటువంటి గీతాచార్యుడు చెప్పినటువంటి ఉత్తమమైన మార్గంలో నడిచే పురుషులు, మన గురువులు, మన తరాలు, మన తండ్రులు, మన తాతలు చేసిన సేవా కార్యక్రమాల్ని, మా తాతలు మా తండ్రులు చేసిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా నేను చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు ఎవరో ఉంటారు, వారి యొక్క స్ఫూర్తి కానీ లేదా నా అనుభవానుసారంగా నేను చెప్పినటువంటి విషయముల పట్ల స్ఫూర్తి కలిగి ఒక్కరైనా సరే ఈ ధర్మ మార్గంలో నడిస్తే నా జీవితానికి ధన్యత చేకూరింది. నాకు అమ్మవారు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఈ జీవిత చరిత్రని మీ ముందుకు తీసుకొచ్చి మీతో నన్ను అనుసంధానం చేసినటువంటి టీవీ టూరిజం అధినేత మణిభూషణ్ రావు గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలుసుకుంటూ, మీకు వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, సనాతన ధర్మాన్ని కాపాడే మార్గంలో వారు చేస్తున్నటువంటి సేవని అమ్మవారి అనుగ్రహంతో మరింత దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్, లోకా సమస్త సుఖినో భవంతు. మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ మురపాక కాళిదాస్ శర్మ, శ్రీ విద్యా సర్వమంగళాపీఠం, పార్వతీపురం, మన్యం జిల్లా. నమస్తే.